వసంతాలు పూసే మయూరాలు లేచే వలచిన అందాలన్నీ నీవై ఆడగా పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. నువ్వు పాడకూడదు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు అమ్మాయి గారు రాదు, నా పాట విందు. ఎక్కడికి ఎక్కడికి? నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. అదా మా ఇల్ల కాదు గుర్రు, మా ఇల్లు స్వర్గలోకం. పైన టాప్, కింద గోడలు, కిటికీలు ఏమి ఉండవు. అయితే నేను కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన అడ్రస్ కూడా తెలియటం లేదా? అయితే పని చేయి, మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. అయితే పని చేయి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను చూపిస్తున్నా కూడా. అయ్యో చెరుకురు చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అయ్యి బాబా పైకొద్దు, నేనే మా ఇంటికి అటు. రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, తమ్ముడు నువ్వా? రా కూర్చో, కూర్చో చెప్తాను, కూర్చో. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు. కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద. అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య, ఆ నిష ఎవరు? ఎవరు అమ్మాయి గారు? చెప్పు. అరే, తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకాయ రసం ఇరా. ఒకటి కాదు, 100 తెస్తా గాని ముందు చెప్పు.
ఎవరా అమ్మాయి గారు, ఎవరా నిషా? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడుగు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ నీకు తమ్ముడుగా నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే, విస్తృతినే ఉన్నాను, సౌండ్ రాదు ఏమిటి? అది కూడా వేసాడు గురు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు. బాడీ వస్తూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు గురు, అన్నయ్య ముందు మనిషి. ఎవరు పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధే గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు దాకా కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా అమ్మ గేటే చేస్తావు నాకు తెలుసు గురు. గురుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి పుట్టి గురు. నష్టపోయావు గురు.